హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటి అనుకుంటున్నారా? దీన్ని పెసలు బియ్యం నూక ఉప్మా అంటాము. దీన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా చెయ్యండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పెసలు, బియ్యము 2 కలిపి నూకైతే చేసుకోవాలి. దాని కొలతలేంటంటే, ఒక గ్లాసుడు పెసలు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం అన్నది తీసుకోవాలి. ఈ 2 అయితే పెసలు ఎండలో పెట్టాలి. బియ్యం అయితే తీసి ఆరబెట్టాలి. అవి ఎండిన తరువాత 2 కలిపి ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ జార్‌లో ఏసి మిక్సీ అయితే చేశాను. నూకైతే జల్లించుకోండి. పిండి గానివంటే మీరు ఉప్మా అయితే దగ్గరికి అయిపోద్ది. ముద్దగా అయిపోతది. అందుకే ఒకసారి అయితే జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత నూకైతే ఇలాగుంటుంది. నూక చేసి పెట్టుకుని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే భలే ఉంటుంది. పెసలు కమ్మగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కింద చూడండి పిండైతే ఎంత పడిందో. అందులో పిండన్నది మనం జల్లించుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. పచ్చిమిరపకాయలు, అల్లము, కరేపాకు. దీనికి అల్లం మెయిను. అల్లంతోనే టేస్ట్ అన్నది సూపర్‌గా ఉంటుంది. దీనికి పోపులైతే ఎక్కువ అక్కర్లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర. జీలకర్ర ఎక్కువగా యేసుకుంటే కమ్మగా ఉంటుంది. అల్లాన్నయితే దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా అయితే అందులో దిగుతుంది కాబట్టి, ఇలా ఏదైనా దళసరిగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేయండి. అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేయండి. అది బాగా వేగిన తరువాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఉంది కదా! ఇదైతే బాగా వేగనివ్వండి. ఇందులో బాగా నూనెలో బాగా వేగితే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది వేగిన తరువాత వాటర్ అయితే వేయాలి. ఒక గ్లాసుడు నూక తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళన్నది వెయ్యాలి. కొలత ఇది 1కి 2 కొలత మాట. రుచికి సరిపడ్డ సాల్ట్ వేయండి. దీని మీద మూత పెట్టి మరగనివ్వండి. ఇది బాగా మరిగిన తరువాత నూకైతే వేసి కలపాలి. ఇదైతే బాగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడైతే నూక వేద్దాము. సారైతే కలపాలి. గట్టిగా కలపండి. ఎందుకంటే అది బియ్యం కదా అడుగంటుతుంది. ఒకసారైతే బాగా కలిపి మూత పెట్టయితే అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికయ్యేదాకా అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూడా కలపండి. కలిపిన తర్వాత అదైతే దగ్గరికయిపోతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా దగ్గరకవుతుంది. అప్పుడు ఇంక బాగా కలిపితే ఉప్మా ఉడికేంత వరకు మూత పెట్టయితే ఉడికించాలి. ఉప్మా ఉడికిపోయిందా లేదా అన్నది చూస్తే ఉడికిపోయింది. చూడండి ఉడికిన తర్వాతయితే ఇలాగుంటుంది. దీన్ని ఉప్పిడి పిండి అని కూడా అంటారు. మీకిది ఉప్పిడి పిండి అని తెలుసా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇలా ఒక ప్లేట్‌లో పెట్టుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇందులో పెరుగు కూడా వేసుకొని తింటారు. మీరెప్పుడైనా ఇది తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా చాలా బావుంటుంది. నైట్ డిన్నర్‌లోకి కూడా టేస్ట్ బావుంటుంది. ఇది నైట్ చేసుకుంటే మార్నింగ్ గాని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.